ప్రేమ ఆప్యాయతలు కేవలం మనుషులకే పరిమితం కాదని, మూగ జీవాల్లోనూ అద్భుతమైన అనుబంధాలుంటాయని నిరూపించే ఒక సంఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. లక్ష్మీపురం శివార్లోని గమ్యా తండాలో ఒక టర్కీ కోడి తన తోటి కోడి మరణాన్ని తట్టుకోలేక గుండె పగిలేలా విలపించిన తీరు స్థానికులను కలిచివేసింది. ఈ తండాకు చెందిన గిరిజన రైతు బుక్యా వీరన్న 2 ఏళ్ల క్రితం 2 టర్కీ కోడి పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. ఆ 2 కోళ్లు అప్పటి నుండి విడదీయలేని స్నేహంతో ఒకే కుటుంబ సభ్యుల వలె కలిసిమెలిసి తిరుగుతూ పెరిగాయి. నిన్నటి వరకు కలిసే మేతమేసి సందడి చేసిన ఆ జంటలో ఒక కోడి హఠాత్తుగా మృతి చెందింది. తన ప్రాణ స్నేహితురాలు ఇక లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన మరో టర్కీ కోడి మరణించిన కోడి శరీరంపై పడి పదే పదే లేపేందుకు ప్రయత్నించింది. ఆ కోడి చేస్తున్న వింత శబ్దాలు, అది పడుతున్న ఆవేదన చూస్తుంటే తన భాగస్వామిని నిద్ర లేపమని వేడుకుంటున్నట్లుగా అనిపించింది. కన్నీరు మున్నీరుగా ఆ కోడి విలపించిన తీరు చూసి తండవాసులు కంటతడి పెట్టారు. మూగ జీవాల మధ్య ఇంతటి గాఢమైన అనురాగం ఉంటుందా అని అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుండటంతో జంతువుల పట్ల మనుషులు కలిగి ఉండాల్సిన కనికరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. చివరికి మరణించిన కోడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు యజమానులు దానిని ఇంటి నుంచి తరలిస్తుండగా బ్రతికున్న కోడి వారి వెంటే వెంబడించటం అందర్నీ మరింత భావోద్వేగానికి గురిచేసింది. యజమాని వీరన్న తన పెంపుడు జీవిపై ఉన్న మమకారంతో దానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించి తన భక్తిని చాటుకున్నాడు. మనుషులు స్వార్థంతో విడిపోతున్న ఈ రోజుల్లో ఒక పక్షి చూపిన ఈ అపారమైన ప్రేమ అందర్నీ ఆలోచింపచేస్తోంది. ఈ సంఘటన గమ్యా తండ చరిత్రలో ఒక చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒక 2 సంవత్సరాల క్రితం 2 టర్కీ కోళ్ళు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఒక కొత్తగూడెం అనే ఆ జిల్లా నుంచి అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా మేము అది తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మేము అది 2 సాదుకుంటున్నాం మంచిగా. అవి రోజు మేము అన్నం పెట్టడం, అవి తినడం, మళ్ళీ అన్నం పెట్టకున్నా కూడా వాటిని మనిషికి వచ్చి దగ్గర వచ్చి ఇట్లా పొడతాయి అవి. ఇక వాటిని కోసుకొని తినడం కానీ ఇవి కానీ ఆ ఆలోచన మాకు ఇక లేకుండా అది వాటిని అట్నే సాదుతున్నాం. రెండింటిని కమ్ముతున్నాం రోజు అట్లా. కథం తెల్లారి చూసేసరికి ఒకటి చనిపోయి ఉంటే రెండో దానికి మేత పెట్టినా ఏం పెట్టినా కూడా అవి అసలు ఏమాత్రం తినట్లే. ఇక రెండోది తినట్లే. దాని చుట్టూ ఇక అది ఏడ్చినట్టు చేసుడు, ఏదో ఇక దుఃఖపడు, మనం ఏం పెట్టినా కూడా తినకుండా అలాగే ఉండి రెండో కోడి ఇక బాగా దాని చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా ఇక మేము దీన్ని ఎట్లయినా మేము ఇక దీన్ని అంత్యక్రియల లెక్కనే చేయాలనుకొని ఇక దీన్ని మేము తీసుకొచ్చే క్రమంలో ఆ కోడి మమ్మల్ని రానియకుండా అసలు ఎదురుబడి మళ్ళీ అది మా ఆయనకే ఎమ్మటే వస్తుంది. అది తీసుకుపోతూ ఉంటే కూడా ఆ కోడి, ఆ రెండో కోడిని ఇక చిన్నగా ఇంటికాడ తీసి ఇక ఉన్న చనిపోయిన దాన్ని ఇక మా ఫ్రెండ్స్ మేము కొంతమంది పోయి అది అంత్యక్రియలు చేసి ఇక వచ్చినాం. పేరు బుక్యా సురేందర్, లక్ష్మీపురం గమ్య తండ గ్రామ పంచాయతీ. మా ఇంటి పక్కన ఈరోజు ఒక చిన్న విషాదం నెలకొన్నది. మా బాబాయ్ బుక్యా వీరన్న సాదుకుంటున్న టర్కీ కోడులలో ఇవాళ ఒకటి చనిపోవడం జరిగింది. అయితే ఆ ఉన్న కోడి, అది చనిపోయిన కోడిని ప్రతి క్షణం లేపడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఎంత దుఃఖంతో అది లేపుతుందో పొద్దున్నుండి మేము దాన్ని గమనిస్తున్నాం. అది మాటికి వెళ్ళి దాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తుంటే చూసి బ్రతుకున్న కోడిని చూసి గ్రామస్తులందరూ తల్లడిల్లిపోతున్నారు. అంటే మనుషులలో కూడా లేని ఈరోజు ఈ మంచితనం కానీ వివక్ష కానీ ఆ కోళ్ళల్లో చూసి అలా నాకైతే కంటతడి వచ్చింది. అయితే ఆ దాన సంస్కారాలకి వెళ్ళేటప్పటికి కూడా కోడి వెనకాల ఉరికొస్తుంది దాన్ని చూడ్డానికి. అంటే మనుషులకు కూడా లేని విధంగా అది అంత బాధపడుతుంటే దాన్ని చూసి చాలా ఎంతో బాధ అనిపించింది.